ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తరాంధ్ర జిల్లాలో కొనసాగుతున్నాయి. 19,593 మంది ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. 8 మంది అభ్యర్థులు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 2,93,794 మంది ఓటర్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిల్చున్నారు. 44 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో 2,48,799 మంది ఓటర్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉన్నారు. బరిలో 40 మంది అభ్యర్థులు, 3 చోట్ల కలిపి మొత్తం 92 మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణలో ఇక 3 శాసనమండలి స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎన్నికలు అవుతుండగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక మునిరాజు మరింత సమాచారం అందిస్తారు దీనిపై. మునిరాజు, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? పరమేశ్వర్, కాసేపటి కిందట ఏపీలోని 3 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా 7 జిల్లాల పరిధిలోని 641 పోలింగ్ సెంటర్స్ లో ఈ ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో చేసింది. ఎటువంటి అసాంఘిక ఘటనలు కానీ అలాగే మాల్ ప్రాక్టీసింగ్ కానీ ఎటువంటి ఛాన్సెస్ లేకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంది. ముఖ్యంగా 5,50,8 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. దీంతో ఈ ఎన్నికలకు ముందర సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కూడా అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడం కానీ మద్దతు పలకడం కానీ చేయలేదు. ఒక రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రమే ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ ఎన్నికలకి అంటే పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపైన దృష్టి సారించినటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ నామినేషన్లు అలాగే ప్రచార పరంలో తన్మలపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్ ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద కూడా ఓటర్లు పెద్దగా కనిపించిన ప్రభావం ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో ఎన్నికలన్నీ కూడా పూర్తిగా సాయంత్రం వరకు పోలింగ్ ఉండబోతుంది. సాయంత్రం క్యూ లైన్ లో చివరి నిమిషం వరకు ఉన్నటువంటి క్యూ లైన్ లో 4 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం తమ ఓటు హక్కు పూర్తయ్యేంత వరకు అదనంగా 1 గంట సమయం కేటాయించింది ఈసీ.
అలాగే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 26న కౌంటింగ్ చేస్తారు. అదే రోజు ఆ రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. పరమేశ్. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. For more updates, please subscribe 99 TV Telugu.